అయ్యాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు. కాబట్టి పాము అనేటటువంటిది అందరికీ అన్వయం. కుండలినీ శక్తిగా అమ్మవారిగా ప్రతి వారిలోనూ 3.5 చుట్లు చుట్టుకుని వెన్నుపాము యొక్క మూలాధార చక్రమనందు పడుకుని ఉంటుంది అని శ్రీ విద్యా తంత్రం. కాబట్టి అసలు పాము అన్వయం కానిది లేదు. అటువంటి పాము అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారనుకోండి పుట్టలోకి, దాని అర్థం ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని యందు వీర్యశక్తిగా మారుతుంది. అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము, కలుగులోకి వెళ్ళిపోయిన పాము అంటారు. అది ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి అయి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడవుతాడు. అప్పుడు అది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది. అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు. పావులకి పాలు పోస్తే పావులకు అర్థం అవుతుందా అంటారేమో. పావులకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు. పసిపిల్లలు ఆడుకుంటుంటే పక్క నుంచి పాము పాకుతూ వెళ్ళిపోతుంది. నేను భారత ఆహార సంస్థలో పనిచేసేటప్పుడు ఊరికి దూరంగా ఉన్న గోదాముల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో మేము చీకట్లో నిలబడి ఉంటే కాళ్ళ కింద నుంచి కాళ్ళ పక్క నుంచి పెద్ద పెద్ద పాములు వెళ్ళిన రోజులు ఉన్నాయి. మనం దాన్ని హాని చేయడానికి సిద్ధంగా లేవు అంటే అది హాని చేయడానికి సిద్ధపడదు. అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు. ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ. వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిలి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ నూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు. అది 3వ ఫలితం. ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతుంటాను, నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు, మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం మీద పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు, వెళ్ళిపో. నడుం తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఆయన జోలికి రాకు, నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టికెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగరీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసినవాడిని కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అటువంటి పావుతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత శాసనం చేత తాత్కాలికంగా వంచగలవేమో, ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పావుకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి. మూకలంటే నాకు 10 మంది కొడుకులు, 30 మంది మనవలు, 50 మంది మునిమనవలు, 70 మంది ఇనుమనవలు, ఇంతమంది ఇంట్లో ఆడుకుంటుంటే నేను తాతనై ముత్తాతనై వీళ్ళందరినీ చూస్తూ సంతోషంగా గడిపి కేవలం అనుబంధాలే కాదు, చిరంజీవం దేవక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్, చిట్ట చివర పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ శరీరం విడిచిపెట్టగలిగిన స్థితిని అని చెప్పడానికి నాగుల చవితిని 4 కారణాలకి చేస్తారు. ఇంత గొప్పగా అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్లే చుట్టూ ఉంటారు. మధ్యలో వాయించేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలకోవాద్యం భోగిస్తూ ఉంటారు. కానీ ఒక్క
వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు ఇద్దరుంటారు. ఎవరు అంటే ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు. రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి, అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు? పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి, మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. పక్కనే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5గురు మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేదు. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కంద షష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. మీరు చూడండి, ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది. అలాగే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున. ఏమంటే ఆయన కూడా నిద్రపోతారా? ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి, శ్రీ మహావిష్ణువు అంటే లోకములనన్నిటినీ కాపాడవలసిన వాడు కదా, కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు, తమో గుణానికి లొంగిపోయిన వాడు కదా, ఆయనకి మననేం రక్షిస్తాడు అనుకుంటారేమో. అది తామసికమైన నిద్ర కాదు, ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనం రాగానే ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర. అది యోగ నిద్ర. చూడండి, ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి, జ్ఞాపకం రాలేదనుకోండి, ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం,
కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రములను మూసి పడుకుంటాడు. అంటే పైకి చేస్తున్న పూజ కాదు, మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. దక్షిణాయనంలో ఉపాసన కాలం కాదు, లోపల మనస్సుని చూస్తుంటాడు. అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామి ఇతి మత్మనః అన్నాడు. ఒక్క తులసి దళం భక్తితో ఇస్తే చాలు, నేను లొంగిపోతాను. ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు. ఎన్ని తెస్తే భక్తి అని మీరు అనగలరు? ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు. శక్తిని బట్టి తేవడం కాదు, ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత, ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు. ఒకనాడు కురుసభకి రాయబారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు. చెయ్యి పట్టుకు దిగాడా? రథంలోంచి దిగేటప్పుడు విదురుడి చెయ్యి పట్టుకు దిగాడు. ఎందుకు దిగాడు? ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా? ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చెయ్యి పట్టుకుని రథంలోంచి దిగాడు. ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు. భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతువు ఒక్కటే కాదు, అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు. ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు. నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి, వాడు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేను. అలాగని కేవలం మామిడి పళ్ళు ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు. అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేవు. కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాధ్యం కాదు. అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి. నాకేమీ కాదు, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే. అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది? అదే ధర్మం. ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే, ఇంకొకలా నేను బ్రతకను. అప్పుడు వాడికి చచ్చిపోవడానికి విశ్వమంతా పూజామందిరమే. వాడికి పూజామందిరం అంటే ఇంట్లో గది కాదు, పూజామందిరం. అది పండిన భక్తి. ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడో అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు. అది యోగ నిద్ర. అది దక్షిణాయనంలో చూస్తాడు ఉపాసన కాలం కనుక. అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి పుణ్యం వస్తుందా, సత్యనారాయణ వ్రతం చూసిన వాడికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈయన సెల్ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఈయనకు వస్తుందా? చూడ్డానికి వచ్చిన వాడు అక్కడ కూర్చుని పాదవ పూజయామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద, చీలమండల మీద, మోకాళ్ల మీద, తొడల మీద, నాభి మీద, ఆ పొట్ట మీద, గుండెల మీద, నడుం మీద, భుజముల మీద, నాభి మీద, కంఠం మీద, ఆ గడ్డం మీద, ముక్కు మీద, పెదవుల మీద, చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద, కనురెప్పల మీద జాగ్రత్తగా 2 తుమ్మి పూలు కనుబొమల మీద, నుదురు మీద, చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జర 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 కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడు ఉన్నాడు, వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు. మనసు ప్రధానమైంది. అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు. అటువంటి పరమాత్మ యోగ నిద్రయందు లోకములను గమనించి ప్రబోధనైక ఏకాదశి నాడు, ఆ ఉద్ధాన ఏకాదశి నాడు, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి, ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు. అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి గోపాష్టమి,
ఒకటి బలిపాడ్యమి, రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధాలు, నాలుగవది పావుల సంబంధం, ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం, ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి. ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందున్నటువంటి గోవునో చూసి ఆ గోవుకి పూజ చేస్తారు. అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గోవు. ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, కొన్నే చేయగలడు, గృహస్థు కొన్ని చేస్తాడు, వానప్రస్థు కొన్ని చేస్తాడు, సన్యాసి కొన్నే చేస్తాడు తప్ప అన్నీ చెయ్యరు. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బట్ట నేను పంచ కట్టుకున్నానా, గోచీపోసి కట్టుకున్నానా, ఉత్తరీయం వేసుకున్నానా, వీటితో సంబంధం లేకుండా గౌర్వారగ్ని అంది వేదం. అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది. ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది. అంటే కాలుతుందా అండి, పొయ్యా అండి అని కాదు దాని అర్థం. అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తోందో, ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేత్తో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది. కల్పాలు చెప్తున్నాయి, పీఠాధిపతులు చెప్తున్నారు. కాదని మాట్లాడడానికి నేనెవండి? పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా, శాస్త్ర విరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు. పరంపరాగతంగా శృంగేరి, కంచి లాంటి పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు. గోపూజ అంత గొప్పది. శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ, అలాగే కృష్ణపక్షంలో అంటే ఇప్పుడు వస్తోంది ఈ వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు. ఆ రోజున పూజ చేసి చిట్టి గార్లు, చిట్టి బూర్లు అంటారు, చిన్న చిన్న గార్లు, చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా తీసుకొచ్చి పెడతారు. ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి. ఆ రోజున గో పృష్ఠభాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం, మెడలో ఓ పూలదండ వెయ్యడం, గోవుని అలంకరించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం. పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు. అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం. అలాగే అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం, పరమశివుని యొక్క అవతార విశేషం. కాలభైరవుని యొక్క శాసనానికి స్వయంగా యమధర్మరాజు కూడా భయపడి ఆ శాసనాన్ని పాటిస్తాడు అని చెప్తారు. ఇప్పటికీ హరిద్వార్ వంటి క్షేత్రానికి వెడితే భైరవ దండనము అని చెప్పి విధిస్తారు. భైరవ మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంగో పెట్టి కర్రతో ఒక్కసారి కొడతారు. ఎందుకని అంటే అసలు ఆయన పేరే భైరవ. భైరవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే భై అని శబ్దం చేస్తాడు రవం, కాబట్టి భైరవ. ఆయన వాహనం శునకం, కుక్క. కుక్క భౌ అంటుంది కదా. జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చేసిన పాపాన్ని బట్టి కుక్క రూపంలో తరివితే కటిక చీకట్లో పరిగెడతాడు అని. భౌ నరుస్తూ భై అన్న రవంతో వెంటపడతాడు కాబట్టి భైరవ. అక్కడ పొందవలసిన దండనని ఇక్కడే దండన రూపంలో ఒంగో పెట్టి వీపు మీద కర్రతో ఆ చేత్తో పట్టుకున్న ఆ వెదురుతోటి ఓ చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తారు. భైరవ దండనం ఇక్కడే విధించేశామని. అటువంటి భైరవుడు ఏదైనా ఇవ్వగలడు. అందుకే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్ని సన్నిధం ధ్రువం అంటారు. ఆ భైరవుడి యొక్క ఆరాధన అంత గొప్పది. ఎందరో భైరవులు ఉన్నారు. ఒకటొక భైరవుడి దగ్గర నుంచి ఎంతమంది భైరవులు. అటువంటి భైరవుడి యొక్క ఆవిర్భావ దినంగా కాలభైరవాష్టమి అని చెప్పి శివాలయాల్లో ప్రతి చోట సాధారణంగా భైరవుడు క్షేత్రపాలకుడై ఉంటాడు. కాలభైరవుడికి పూజలు జరిగేటటువంటి తిథి ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. అన్నిటినీ మించి
మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి. ఎందుకనంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు, దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే, జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రం హక్కు. శాస్త్రం కదా ప్రమాణం. నాకు నచ్చిందండి నచ్చలేదండి అని చెప్పడానికి కాదది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. నీ బుద్ధికి తోచినవన్నీ సత్యాలైతే భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపట్టలేదుగా. మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్మావు? శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి నమ్మేవు. శాస్త్రవేత్త చెప్పినది నమ్మి భూమి తిరుగుతోందని నమ్మిన వాడివి శాస్త్రం చెప్పిందని నమ్మి జ్వాలాతోరణం ఉంటుందని ఎందుకు నమ్మలేవు? నువ్వు నమ్మకపోయినంత మాత్రం చేత శాస్త్రం అబద్ధం కాదు. ఎవడు నమ్ముకున్నాడో వాడికి అభ్యున్నతి లేకుండా పోదు. కాబట్టి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి పెడతాడు. ఒరే, ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు. నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేనొస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. నేను ముందు పెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను. తీసేశాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలు పెట్టకు. బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకు ఇక పైన. ఆ మార్పు తెచ్చుకుని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అంటే ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి, అగ్ని ఆరాధనం దగ్గర నుంచి, ఆ గోశాలకు వెళ్ళి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి, దీపాలు పెట్టడం దగ్గర నుంచి, సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు. నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలవాలమైనటువంటి మాసం. మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ, యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ, యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం. విష్ణువు యొక్క హృదయము శివుడు, శివుని యొక్క హృదయము విష్ణువు. ఆ శివకేశవుల మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింపకుండెదనుగాక. అలా పాటించనటువంటి లక్షణము చేతన ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం. అటువంటి శంకరుడు హాలాహలం పుచ్చుకుంటానంటే పార్వతీదేవి ఒప్పుకుందా? ఎలా ఒప్పుకుంది అంటే, మింగెడిది హాలాహలమని మింగెడివాడు విభుండని
ఎరిగియు మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఆవిడకున్న నమ్మకం. నా మెడలో మంగళసూత్రం ఉండగా మీరు విషం పుచ్చుకుంటే మాత్రమే అవుతుందని తాగమందంతే లోకం కోసం. అప్పుడు అందరూ హాలాహలాన్ని చూసి భయపడుతుంటే ఒక్క శంకరుడు మాత్రం మహానుభావుడు గబగబా బయలుదేరి తన చుట్టూంచల సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేలత మల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబర సర్వంకషము మహావిషము నాహారించి హెలాగతిన్ కదలంబారవు పాప పేరు బడలన్ ఘర్మంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడు వదనాంభోజము వాడదా విషమునాక్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఎదురెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ చల్లని చందమామ వేడిక్కిపోలేదు, ఓ పిల్లపాము కూడా జారి కింద పడిపోలేదు, వేడిక్కి ఒంటి మీద పొక్కెక్కలేదు. హాలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపివే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే పైలోకాలు పోతాయని మింగకుండా బయటికి వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉంచుకున్నాడు. నిజంగా మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకోవడం ఎంత కష్టం. హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నందుకు మత్సలేని శంకరుడి యొక్క కంఠం నల్లబడి గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు. లోకం కోసం నిందబడి మత్స పొందినటువంటి వాళ్ళు మహాత్ములవుతారు తప్ప వచ్చినది వాళ్ళకి మత్స కాదు అని నిరూపించాడు శంకరుడు. అందుకే మత్స పొంది దామోదరుడయ్యారు శ్రీ మహావిష్ణువు, మత్స పొంది శ్రీకంఠుడయ్యాడు పరమశివుడు. కానీ ఆ మత్సలు వాళ్ళ జీవితానికి తెచ్చినటువంటి అపనిందలు కావు. వాళ్ళ జీవితాలు లోకం కోసం ఎంతగా ఉపయోగపడ్డాయో తెలియ చెప్పినటువంటి సాక్ష్యాలు. అందుకే ఆ శివుడు ఆ కేశవుడు ఇద్దరు కాదు, ఉన్నది ఒక్క పదార్థం. ఒకనాడు శివుడిగా ఒకనాడు విష్ణువుగా కనపడుతుంది. కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై. ఆ ఒక్కడే సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని చేస్తోంది. దాన్ని నేను శివ అని అభిషేకం చేస్తాను, దాన్నే నేను హే కేశవా అని పరమ ప్రీతితో ఆరాధన చేస్తాను తులసితోటి. అక్కడైతే వామదేవ, ఇక్కడైతే వాసుదేవ, ఒక్క అక్షరం తేడా. అక్కడైతే తులసి దళం, ఇక్కడైతే మారేడు దళం, అంతే తేడా తప్ప తత్వతః మాత్రం రెండూ ఒక్కటే. ఇది నిరూపించేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంలో ఇక్కడ అక్కడ అని భేదం ఉండదు. శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ, అంబికాలయంలో కానీ, గోశాలలో కానీ, మఠ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహింప చేయడానికి, తాను తరించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. కార్తీక మాసంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి దానం, తప్పకుండా చేసి తీరవలసిన దానంగా చెప్పబడినది ఏది అంటే దీపదానం. అందున ప్రత్యేకించి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథి ఏది ఉందో ఆ త్రయోదశి తిథి దీపదానం చెయ్యడానికి అత్యంత ప్రధానమైనటువంటి తిథిగా కీర్తింపబడింది. ఇవాళ సప్తమి. ఈ సప్తమి నాడు కార్తీక వైభవాన్ని విన్నా, శివకేశవుల యొక్క వైభవాన్ని విన్నా, కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్నా తత్కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఇన్ని రకాలుగా కార్తీక మాసం ఎంతో గొప్పది. బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైనా తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం. ఎందుకని అంటే మిగిలిన దానం మీరు ఏది చెయ్యండి, అవతల వారు తృప్తిని పొందారు అని చెప్పడం చాలా కష్టం. 10,000 రూపాయలు పట్టుకెళ్ళి నేను ఒకరికి ఇచ్చాననుకోండి, ఆయన మహాత్ముడు సంతోషం పొందొచ్చు, అందరూ పొందరని నేను అంటలేదు. కానీ 10,000 రూపాయలే ఇచ్చారే, ఇంకొక 10,000 రూపాయలు ఉంటే నా ఫలానా అవసరం తీరినే అనొచ్చు. లేదా 10,000 రూపాయలు వచ్చిన కారణం చేత 20,000 రూపాయల కోరిక కొత్తది మనసులో పుట్టచ్చు. కాబట్టి తృప్తి పొందుతారు అని చెప్పడం సాధ్యం కాదు. బంగారం ఎంత ఇస్తే తృప్తి పొందుతారు? వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటాడు వామనమూర్తి. వామనమూర్తి ఘట్టంలో బలిచక్రవర్తి, ఆ ఘట్టంలో వామనమూర్తి అంటాడు బలిచక్రవర్తితో, అసలు తృప్తి అనేది లోపల ఉండాలి. లేనప్పుడు సప్తద్వీపాలు పట్టుకొచ్చి ఇచ్చేసినా కూడా ఇంకా నాకేదో ఇవ్వలేదంటాడు తప్ప నాకు ఇచ్చాడని తృప్తి పొందుతాడా?
తృప్తి లోపల ఉండాలి. మీరు బంగారం ఇవ్వండి, తృప్తి పొందుతారని చెప్పడం కష్టం. భూములు ఇవ్వండి, తృప్తి పొందుతారని చెప్పడం కష్టం. ధనం ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, తృప్తి పొందారని చెప్పడం కష్టం. కానీ దేని చేత తృప్తి తెలుస్తుంది మీకు అంటే అన్నదానమునందు తెలుస్తుంది. పైగా అర్హతని ఆలోచించడానికి దానికి పెద్ద శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లేదు. ఈయనకి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించడానికి పెద్ద శాస్త్రంతో పని లేదు. ఆయన ఆకలితో ఉన్నాడా, అదొక్కటే. ఆ ఆకలి కొన్న వేళ అతన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి అన్నం పెట్టారనుకోండి, ఆయన కడుపు నిండా అన్నం తిని బ్రేవ్ మనొక్క త్రేణుపు తేంచాడనుకోండి, పూజా మందిరంలో ఉన్నటువంటి భగవన్మూర్తులన్నీ సంతోషిస్తాయి. ఆయన వెళ్ళిపోతూ కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక్క అతిథి ఇంటికి వచ్చిన వాడు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. ఏమీ తెలియనటువంటి అతిథి వచ్చి కాళ్ళు కడిగి వెడితేనే అంత గొప్ప. ఇక భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చి కాళ్ళు కడిగితే, అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. ఆ అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయినటువంటి నీళ్ల క్షమాయింపు చూస్తారట దేవతలు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట తృప్తి పొందాడు. అన్నం తిన్న కారణం చేత ఇంద్రియములు శక్తి పొందుతాయి, అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి, అన్నం తిన్న కారణం చేత నిద్ర పొంది అది సమాధి స్థితి అయి ఆనందాన్ని అనుభవిస్తాడు. అన్నం తిన్న కారణం చేత ఆరోగ్యం ఉంటుంది. ఒక వ్యక్తి అన్నం తిని ఆ అన్నం వలన వచ్చిన శక్తి చేత 10 మందికి పనికొచ్చే ఒక మంచి పని చేశాడు అనుకోండి, అన్నం పెట్టిన వాడికి కూడా అందులో ఫలితం పెడుతుంది. ఒక్క అన్నదానం చేస్తే అవతలవాడు తృప్తి పొందేటట్టుగా నువ్వు దానం చేశావని ఖాతాలో పడుతుంది. 2, అన్నదానం చేసిన వాడు ప్రాణములను నిలబెట్టాడు. అన్నదానం చేసిన వాడు అవతల వాడికి సమాధి స్థితి కల్పించాడు. ఎందుకంటే అన్నం లేని నిద్ర కలగదు. కడుపు ఖాళీగా ఉందనుకోండి నిద్ర పట్టదు. అన్నం కడుపు నిండా తిన్నాడనుకోండి నిద్ర పడుతుంది. గాఢ నిద్ర పొందాడనుకోండి అది సమాధి స్థితి. అందుకే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు. సూర్యోదయం అవుతోంది నిద్ర లేవండనో, సంధ్యావందనానికి సమయం అవుతోంది నిద్ర లేవండనో, భగవత్ కార్యం చెయ్యాలి కదా నిద్ర లేవండనో, భగవత్ సంబంధం చెప్పాలి తప్ప భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు. అందుకే విశ్వామిత్రుడు అంతటి వాడు తన శిష్యులైన రామలక్ష్మణుల్ని సరయూ తీరంలో పడుకునుండగా నిద్ర లేపితే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. కాబట్టి సమాధి స్థితిని ఒక వ్యక్తి పొందుతాడు అంటే అది కేవలముగా మనం పెట్టిన అన్నం వల్ల. ఒక బంగారం ఇస్తే ఇన్ని రకాలైనటువంటి తృప్తులు ఉంటాయి. ప్రాణం నిలబడిందని చెప్పడం సాధ్యం కాదు, సమాధి స్థితిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు, ఆయన మంచి పని చేయడానికి శక్తిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు. కానీ పెట్టిన అన్నాన్ని, ఆ అన్నం వలన పొందినటువంటి తృప్తిని చూసి దేవతలు ఇన్ని రకాలైనటువంటి పనులు చేశాడు అని చెప్పి ఆ జీవుడి యొక్క ఖాతాలో వేస్తారు. అందుకే ప్రియమార భక్తితో అతిథిని ఇంటికి పిలిచి ఒక్క అతిథికైనా కడుపు నిండా అన్నం పెట్టి ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిన తరువాత అతిథి స్వయంగా భగవానుడు. అందుకే స్నాతకం చేస్తూ చెప్తారు, అతిథి దేవో భవ, భగవంతుడే అతిథి రూపంలో వస్తాడు. శ్రీరామాయణం సుందరకాండలో ఒక అద్భుతాన్ని చెప్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు, ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. మైనాకుడికి వెళ్ళిపోతున్నారు స్వామి హనుమ సముద్రం మించి. లోపల సముద్రంలో ఉన్నాడు మైనాకుడు, రెక్కలున్నాయి. కానీ పైకొస్తే ఇంద్రుడు వజ్రాయుధం పట్టి తిరిగేస్తాడు, భయం, పైకి రాడు. కానీ రామకార్యం మీద పెడుతున్నాడు, నిస్వార్థపరుడు, రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం. కాబట్టి వెళ్ళి ఆతిథ్యమి, నాది ఉప్పు నీరు, పైకి లే అన్నాడు సముద్రుడు. లేచాడు, లేచి వెళ్ళిపోతున్న హనుమ వంక చూశాడు. చూసి ఒక మాట అన్నాడు, మహానుభావ, సామాన్యుడు అతిథిగా వస్తేనే గొప్ప, నీ వంటి పూజ్యుడు అతిథిగా వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుందా? కాబట్టి నిపత్యమవసృంగేషు విశ్రమస్వయధా సుఖం, ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద వాలు, అంత తేనె తాగు, ఒక్క పండు తిని వెళ్ళిపో అన్నాడు. ఆయన తినలేదు, తాగలేదు. వెళ్ళిపోతూ ఆగకుండా ఒక్కసారి ఇలా చేత్తో ముట్టుకున్నారు. ముట్టుకుని ఒక మాట చెప్పారు,
నేను ఆగడం కుదరదు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే.